తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి వద్దేలాలి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వద్దేలాలి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వద్దేలాలి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించి ప్రజల మీద భారం పడకుండా చూడాలని కూటమి ప్రభుత్వానికి తమ ద్వారా తెలియజేస్తున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా చైర్పర్సన్ ఈరోజు ఆనం అరుణమ్మ గారి ఆధ్వర్యంలో ఇవి మీకు సమర్పిస్తున్నాం. నెల్లూరు రూరల్ అండి. యుద్ధం సాగు చూపించో కేంద్ర ప్రభుత్వం పెంచింది మేము కాదని చెప్పడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు పెంచినటువంటి ధరల వల్ల రాష్ట్ర రవాణా సంస్థ ఏదైనా కానివ్వండి, ఆటో రిక్షా మొదలుకొని ఆర్టీసీ బస్సు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధరలు పెంచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క వస్తువు, నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళకి నిత్యావసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఈరోజు ధరలు పెంచడం జరిగింది. మరి వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఈనాటి కూటమి ప్రభుత్వం. దేనికంటే వీళ్ళు ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు మరి అదేవిధంగా మిగతా కూటమి నాయకులందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు, రాజకీయ యాత్ర కావచ్చు, ఆ సందర్భాల్లో మేమందరం కూడా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర ఎక్కువగా ఉంది, మేము అధికారంలోకి వస్తే వెంటనే వాటిని తగ్గిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఉన్న ధర కూడా ఉంచకుండా వాళ్ళు తగ్గించే సంగతి అటువంటి విషయం వేరే, కానీ ఉన్న ధరనే మళ్ళీ ఇంకా పెంచి కూటమి ప్రభుత్వం మేమేం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ పెంచిందనేటటువంటి మాట చెప్పటం అనేది వారి డొల్లతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ధరలు వెంటనే తగ్గించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరడానికి ఈరోజు మేము స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ విభాగం నుంచి మేము అందరం కూడా వినతి పత్రం సమర్పిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇకనైనా వారు సరైన ఆలోచన చేసి ఏవైతే వాట్సెస్లు ఉన్నాయో వాటిని గణనీయంగా తగ్గించుకొని పెట్రోల్ని మళ్ళీ మామూలు ధరకు, వాళ్ళు మామూలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అయితే ఉందో దానికి 10 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు ఆ రోజు. మరి ఈరోజు ఆ ధర తగ్గించకపోగా మళ్ళీ 10 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఇటువంటి నిర్ణయాలను వాళ్ళు వెనక్కి తీసుకొని ప్రజల మీద భారం పడకుండా చూడాలని వారిని సగౌరవంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మేము ఒక వినతి పత్రం రూపంలో తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారికి, ఈ ప్రభుత్వ అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మాటగా వారికి ఇవ్వటం జరుగుతుందని మనం చేస్తూ